ప్రియ శ్రోతలు, ఈరోజు మనం 1 సమూయేలు 15వ అధ్యాయంలో పాఠం ప్రారంభిస్తున్నాము. ఈ అధ్యాయంలో సౌలు మరొకసారి దేవునికి తిరుగుబాటు చేస్తున్నాడు. సమూయేలు సౌలును గద్దిస్తున్నాడు. సౌలు పాపం చేయడమే కాదు, ప్రజల ఎదుట తన పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు సౌలును విసర్జిస్తున్నాడు. ఇంత జరిగినా సమూయేలు సౌలును ప్రేమిస్తూ అతని పతనానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాడు. అమాలేకీయులను పూర్తిగా నాశనం చెయ్యాలని దేవుని ఆజ్ఞ. శత్రుశేషం ఏమాత్రమూ ఉండకూడదు, అగగును కూడా మిగల్చకూడదు. ఎందుకని దేవుడు వారి పట్ల అంత కాఠిన్యం వహించాడు? ఈ ప్రశ్నకు జవాబు ఎస్తేరు గ్రంథంలో ఉంది. యూదులను నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేసిన హామాను అమాలేకీయుడే. మొదటి నుండి అమాలేకీయులు దేవుని ప్రజలకు విరోధులు. నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుండి 16వ వచనం వరకు ఇదే వృత్తాంతం వర్ణించబడింది. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తారు. గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరాలకు యుద్ధమే. దేవుడన్నాడు, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తాను. సౌలు సైతాను మనిషి. అతనికి యథార్థమైన మారు మనస్సు కలిగి ఉండలేదు. అతడు వేషధారి. భక్తిని నటించాడు గాని దాని శక్తిని ఆశ్రయించలేదు. తిరుగుబాటును అవిధేయతను కప్పిపుచ్చుకోవడానికి భక్తి ముసుగు వేసుకున్న వ్యక్తి సౌలు. ఇప్పుడు వివరాలు వినండి. 1 సమూయేలు 15వ అధ్యాయం 1వ వచనం నుండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి అన్నాడు, యెహోవా తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపాడు. యెహోవా మాట విను. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు ఏమి చేశారో నాకు జ్ఞాపకమున్నది. వారు ఈజిప్టులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిపడ్డారు. గనుక సౌలు, నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చెయ్యాలి. వారికి కలిగిందంతా బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలం చెయ్యాలి. అనగా వారిలో ఒక్కడూ మిగలకూడదు. పురుషులు, స్త్రీలు, బాలురు, పసిపిల్లలు అందరినీ హతం చెయ్యాలి. ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, గార్ధబొమ్మలు అన్నిటినీ నిర్మూలం చెయ్యాలి. ఇది యెహోవా ఆజ్ఞ. ఈ మాటలు వింటుంటే మనకు ఏమనిపిస్తోంది? కఠినమైన మాటలు కదూ. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17 నుండి 19 వరకు మోషే అమాలేకీయులను గురించి వివరించాడు. మీరు ఈజిప్టులో నుండి వస్తూ ఉండగా మార్గములో అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకో. వారు దేవునికి భయపడరు. మీరు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు వెనుక ఉన్న బలహీనులనందరినీ అమాలేకీయులు హతం చేశారు. అందుచేత నీవు సమస్త శత్రువులను లేకుండా చేసి ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయాలి. ఇది మరిచిపోవద్దు. వారిని ఉండనీయకూడదు. ఎస్తేరు గ్రంథంలోని హామాను అమాలేకీయుడు. అతడు ఇశ్రాయేలు జాతిని మట్టుపెట్టాలని చూచాడు. దేవుని తీర్మానమే సరైనది. దేవుడు తన ప్రజల క్షేమాన్ని కోరి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అంతటా సౌలు జనులను పోగుచేసి తెలాయిములో వారిని లెక్కపెట్టగా కాల్బలము 2,00,000 మంది, యూదావారు 10,000 మంది ఉన్నారు. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి తేనీయులకు వర్తమానం పంపాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేశారు గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనం చేయకుండా మీరు వారిలో నుండి బయలుదేరిపోండి. అప్పుడు కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయారు. గమనించండి, సౌలు తనతో ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారో చూడ్డానికి వారిని లెక్కించాడు. ఆ తరువాత అమాలేకు పట్టణానికి వచ్చి కేనీయులకు హెచ్చరిక చేశాడు, మీరు వెళ్ళిపోండి, లేకపోతే నాశనమవుతారు అన్నాడు. కేనీయులు ఎవరు? వీరు మోషే మామ యొక్క వంశానికి చెందినవారు. వీరి వివరాలు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం,
4వ అధ్యాయం 11 నుండి 17 వచనం వరకు రాయబడి ఉన్నాయి. కేనీయులకు దేవుడు ఈ విధంగా సంరక్షణ కల్పించాడు. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఈజిప్టు దేశపు మార్గమున ఉన్న షూరు వరకు తరిమి హతం చేసి, అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తిచేత హతం చేశాడు. సౌలును జనులును కూడి అగగును, గొర్రెలు, ఎడ్లు, కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలం చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేశారు. సౌలు అనుకున్నాడు, అందరినీ ఎందుకు హతం చెయ్యాలి? అమాలేకు రాజైన అగగును చంపడమెందుకు? మామూలు ప్రజలను చంపినా పర్వాలేదు, ఇతణ్ణి యుద్ధ ఖైదీగా ఉంచితే బాగుంటుంది. ఇది సౌలు సొంత అభిప్రాయం. ఇది దేవుని ఆజ్ఞకు భిన్నమైనది. అమాలేకు జాతి యావత్తు పాపభూయిష్టమైనది. దానిని పూర్తిగా నిర్మూలం చేయవలసిందే. దేవుని మాట వినాలి. సౌలుకు దోపుడు సొమ్ము మీద ఆశ కలిగింది. దేవుడు అది కూడదు అంటున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని మాట చొప్పున అమాలేకీయులను హతం చేయవలసిందే. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది: సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోవడం చేత నేను అతణ్ణి రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెడుతున్నాడు. ఎందుకని సమూయేలు అంత బాధపడవలసి వచ్చింది? సౌలును ఏర్పరచుకున్నది ప్రజలు మాత్రమే కాదు, సమూయేలు కూడా. సమూయేలు సౌలును ఎంతో ప్రేమించాడు. అతడు బాగుపడతాడని ఆశించాడు. అయితే దేవుడు సౌలును విసర్జించాడు. సమూయేలు దేవుని ఆజ్ఞను అమలుపరచాలి. సౌలు మారేటట్టు లేడు. అతని మీదికి దేవుని తీర్పు వచ్చింది. దేవుని చిత్తము నెరవేరాలి. దానికి ఆటంకాలు ఉంటే వాటిని తొలగించాలి. దేవుడు పశ్చాత్తాపపడమేమిటి? ఈ మాటకు ఇక్కడ ప్రత్యేకమైన అర్థమున్నది. దేవుడు తిరుగుబాటు చేసే పాపి విషయమై బాధపడతాడు. దేవుడు సౌలును తొలగించాడు. అయినా ఇంకా సౌలు తానే రాజును అంటున్నాడు. దేవుడు తొలగించినప్పుడు సౌలు వెంటనే తొలగిపోవాలి. కాని సౌలు మొండికెత్తి అదే పదవిలో కొనసాగుతానంటాడు. సమూయేలు కోపావేశుడయ్యాడు అని చెప్పబడింది. అనగా సమూయేలులో ఆశాభంగం, కోపం రెండూ కనపడుతున్నాయి. సమూయేలుకు కోపం ఎవరి మీద? సౌలు మీద. అతణ్ణి గురించి తాను ఎన్నెన్నో గొప్ప సంగతులు ఊహించాడు. బాగుపడతాడని ఆశించాడు. గొప్ప రాజవుతాడని, అతని ద్వారా జాతికి మేలు చేకూరుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే సౌలు నిరంకుశుడైపోయాడు. సౌలుకు తన సొంత ఆలోచనలే తప్ప దేవుని మాటలంటే బొత్తిగా లక్ష్యం లేకుండా పోయింది. అగగును యుద్ధ ఖైదీగా ప్రదర్శిస్తే తనను అందరూ మెచ్చుకుంటారు. అది అతని కీర్తి కండూతి. ఉదయమున సమూయేలు లేచి సౌలుకు ఎదురు వెళ్ళాడు. సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు వెళ్ళాడు అనే సమాచారం విన్నాడు. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలన్నాడు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను. చూచారా, సౌలు ఏ విధంగా నటిస్తున్నాడో గమనించండి. సమూయేలు అన్నాడు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? అందుకు సౌలు అంటున్నాడు, అమాలేకీయుల వద్ద నుండి జనులు వీటిని తెచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చారు. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలం చేశాము. సమూయేలు సౌలు యొక్క మాటల తీరును పసికట్టాడు. భక్తుడిగా నటిస్తున్నాడు. దేవునికి బలి ఇవ్వడానికి మంచి జంతువులను ప్రత్యేకించి ఉంచానంటున్నాడు. సౌలు గొప్ప వేషధారి. లోపల ఒకటి, బయటికి ఒకటి మాట్లాడుతున్నాడు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తున్నది. కొందరు అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దైవసేవ కోసం విరాళంగా ఇస్తారు. నలుగురిలో పేరు సంపాదించుకోవాలని
ఎడతెగకుండా పనిచేస్తారు. దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా కోరతారు. సమూయేలు సౌలు అవిధేయతను పసికట్టాడు. సౌలు ఇతరుల మీదికి బాధ్యతనంతా నెట్టివేస్తున్నాడు. కాని జరిగిన దానికి ఒక రాజుగా తానే బాధ్యత వహించాలి. దేవుని ఎదట బుకాయిస్తే అది దేవుని దృష్టిలో అవిధేయత, దైవధిక్కారమవుతుంది. అప్పుడు సమూయేలు దేవుడు తనకు ఏమి చెప్పాడో అదంతా సౌలుకు వివరించాడు. పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయవలసిందని దేవుడు చెప్పగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేశావు అని నిలదీసి అడిగాడు. అందుకు సౌలు సమూయేలుతో అన్నాడు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చాను. కాని అమాలేకీయులను నిర్మూలం చేశాను. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి జనులు శపితములైన గొర్రెలలో ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారు. సౌలు అంటున్నాడు, నేను దేవునికి విధేయుణ్ణి, కాని నా దేవుడు మన దేవుడు అనటం లేదు. సమూయేలుతో నీ దేవుడు అంటున్నాడు. జరిగిన దానికి తాను నైతిక బాధ్యత తీసుకోవటం లేదు, ఆత్మవంచన చేసుకుంటున్నాడు. అందుకు సమూయేలన్నాడు, 22వ వచనం, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు దహనబలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించటం కంటే మాట వినడం శ్రేష్టం. తిరుగుబాటు చేయడం, సోదె చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖతను అగపరచటం, మాయా విగ్రహములను గృహదేవతలను పూజించటంతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించావు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. సోదరీ సోదరులారా, ఈ వచనాలు లేఖనములో చాలా శ్రేష్టమైనవి. దేవుడు సౌలును పూర్తిగా విసర్జిస్తున్నాడు. దేవునికి అవిధేయులైన వారిని దేవుడు విసర్జిస్తాడు. యేసు నా స్నేహితుడు అని పాటలు పాడవచ్చు. నీ స్నేహితుడైతే ఆయన నీవు చెప్పినట్లు చేస్తాడా? అలా కాదు, ఆయన చెప్పినట్లు నీవు చెయ్యాలి. యేసు నిన్ను తన స్నేహితుడు అన్నప్పుడు ఆయన చెప్పినట్లే నువ్వు చెయ్యాలి గదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, ప్రభువు ఏమన్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. ఆయనకు అవిధేయులైతే అది తిరుగుబాటు. తిరుగుబాటు చేసేవారు ఆయన వారు కారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. ఆయనను ప్రేమించని వారికి ఆయన ఆజ్ఞలతో నిమిత్తం లేదు. దేవుని బిడ్డలు దేవుణ్ణి సన్నిహితంగా ఎరిగి ఉండాలి. దేవుని ఎరగని వారు దేవుని ఇంటిలో ఉండడానికి వీల్లేదు. క్రైస్తవం మతం కాదు, క్రీస్తుతో సన్నిహిత సంబంధమే క్రైస్తవం. ఆయనను ఎరిగి ఉండడమే నిత్యజీవం. సౌలు అంటున్నాడు, జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకున్నాను. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకున్నాడు. అందుకు సమూయేలు అన్నాడు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించావు గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడు. సమూయేలు వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగింది. అప్పుడు సమూయేలు అన్నాడు, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. సౌలును దేవుడే రాజుగా చేశాడు. అయితే అతని పాపాన్ని బట్టి అతణ్ణి తొలగించాడు. దేవుడు మనస్సు మార్చుకోలేదు,
సౌలు మంచి మనస్సును మార్చుకొని చెడ్డ మనస్సును తెచ్చిపెట్టుకున్నాడు. సౌలు పాపం చేశాడు. దేవుడు అతని మీద కఠిన చర్య తీసుకుంటున్నాడు. 30వ వచనం. అందుకు సౌలన్నాడు, నేను పాపం చేశాను. అయినా నా జనుల పెద్దల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను ఘనపరిచి యెహోవాకు మొక్కడానికి నేను పోగా తిరిగి రా. అంతటా సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాడు. సౌలులో నిజమైన పరివర్తన రాలేదు. తన పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. ఆరాధన చేద్దాము రమ్మంటున్నాడు. నన్ను దేవుడు విసర్జించినట్లు ప్రజలకు తెలియకూడదు అంటున్నాడు. పశ్చాత్తాపపడతాడట, కాని తన అవిధేయతకు మూల్యం చెల్లించడానికి ఇష్టపడడం లేదు. అతడు నిలువెల్లా వేషధారి. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు అన్నాడు, అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరికి తీసుకొని రండి. అగగు సంతోషముగా అతని దగ్గరికి వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపోయనే అన్నాడు. సమూయేలన్నాడు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సంతు లేకపోవునుగాక. అప్పుడు సమూయేలు గిల్గాలులో యెహోవా సన్నిధిలో అగగును తుత్తునియలుగా నరికాడు. అగగు సమూయేలు వద్దకు వచ్చాడు. భయపడుతూనే వచ్చాడు. గజగజ వణుకుతూ వచ్చాడు. అగగు యుద్ధ ఖైదీ, సంకెళ్లలో ఉన్నాడు. మరణశ్రమ అనగా మరణపు చేదు గతించిపోయింది అనుకున్నాడు. అయితే అగగు అక్కడికక్కడే హతుడయ్యాడు. అగగు క్రూరుడు, ఎందరినో హతమార్చాడు. సమూయేలే ఆ పని చేయవలసి వచ్చింది. దేవుని తీర్పును సమూయేలు అమలుపరిచాడు. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాడు. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాడు. సౌలు బ్రతికిన దినములన్నిటా సమూయేలు అతణ్ణి దర్శించడానికి వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడయ్యాడు. తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడ్డాడు. సమూయేలు ఒక ప్రవక్తగా సౌలును కలుసుకొనలేదు. ఎందుకనగా దేవుని దృష్టిలో సౌలు రాజు కాడు. అందుచేత సౌలుతో సమూయేలుకు పనిలేదు. అయితే సమూయేలు సౌలును ప్రేమించాడు. అయ్యో సౌలు, నీ బుద్ధి వక్రీభవించింది, పతనమైపోయావు. నీ తలాంతులు, నీ బలశౌర్యములు, నీ ప్రయోజకత్వం అంతా పాడు చేసుకున్నావు. ఇక మీదట నీ బ్రతుకు అంధకారమయం. నీకు పిచ్చెక్కుతుంది. నీలోకి దయ్యాలు ప్రవేశిస్తాయి. నీవు నీ వంశం సింహాసనానికి దూరమైపోతారు, అంతరించిపోతారు అని చెప్పి సమూయేలు ఏడ్చాడు, సంతాపం చెందాడు. దేవుడు సౌలుకు ఎన్నో అవకాశాలిచ్చాడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. పాపానికి తప్పక శిక్ష విధిస్తాడు. ప్రజలు సౌలును ఏర్పరచుకున్నారు, కాని అతడు ఒక రాజుగా అప్రతిష్ట పాలయ్యాడు. సమూయేలు సౌలును ఎంతో గద్దించాడు, అయినా లాభం లేకపోయింది. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో పాపం ఉంటే దానిని ద్వేషిస్తున్నాడు. పశ్చాత్తప్తుడివైతే క్షమిస్తాడు. మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమమయుడు. ముగింపులో కొన్ని ప్రాముఖ్య విషయాలు మా శ్రోతల దృష్టికి తెస్తాము. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఆయన మారనివాడు. ఏ మనుష్యునిలాగా చీటికి మాటికి ఉద్దేశ్యాలు మార్చుకునేవాడు కాడు. దేవుడు చెప్పిన మాట మారదు. ఆయన పేరు యెహోవా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు, నీతిపరుడు, యథార్థవంతుడు, ఆశ్రయదుర్గమైనవాడు. గనుక ఆయనకు బయట ఉన్నవారు నిరాశ్రయులే. సోదరుడా, సోదరి, అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన పంపిన క్రీస్తును వ్యక్తిగతంగా నీవు ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.